కాబట్టి నాయనా బిడ్డలు మీ మీద భారం వేసి మీ వైపు చూడగల మనసును మరి ముఖ్యంగా బిడ్డలకు అనుగ్రహించమని ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభు నన్ను యేసయ్యా నాయన మీ దాసులు మాతో మాట్లాడబోచుండగా నాయన వాక్యం ద్వారా మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డని మీరే జ్ఞాపం చేసుకొని మీ దీవెన ఆశీర్వాదాల చేత నింపమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని నా కొరకు త్వరగా రాని శ్రేష్టమైన నామున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. సరే, లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. ఆ తలుపు కూడా కొంచెం దగ్గరికి వేయండి. ఆ తలుపు దగ్గరికి వేయండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. చాలు, నా వైపు చూడండి. ఈ ఇంటింట క్రిస్మస్ ఆరాధనలో ఈ సంవత్సరం జకర్యా గురించి నేర్చుకుంటున్నాం మనం ఎక్కువగా, అవునా? జకర్యా తన క్రమము చొప్పున వృద్ధుడైనప్పటికీ యాజక ధర్మము చేయువాడు. హల్లెలూయా. అయితే గాబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందని విన్నాము మనము? ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు దేవుని వైపు ప్రజలను త్రిప్పుతాడు. హల్లెలూయా. అయితే మార్గమును సిద్ధపరిచేవాడు. హల్లెలూయా. జకర్యాను గూర్చి గాబ్రియేలు దూత యాజక ధర్మము జరిగిస్తున్న సమయములో అతి పరిశుద్ధ స్థలములో దేవదూత మాట్లాడుతుంది. పరిశుద్ధ స్థలములో పరిశుద్ధులందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధులందరూ ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. యాజక ధర్మము జరిగిస్తున్న సమయంలో దేవదూత ప్రత్యక్షమైంది. దేవదూత పేరు గాబ్రియేలు. దేవదూత పేరు ఏంటి? గాబ్రియేలు దూత మాట్లాడుతూ అంటుంది కదా, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. హల్లెలూయా. దేవుని దూత మాట సెలవిస్తే వాటి కాలమందు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడు వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. ఇంకా దేవుని ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు. ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడతాడు. వినండి జాగ్రత్తగా. దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవుడు మాట ఇస్తే వాటి కాలమందు దేవుడు నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. మనము కొన్నిసార్లు మాట ఇస్తాం, కొన్ని మొక్కుకుంటాం, కానీ మర్చిపోతాం. కొన్ని చేయలేకపోతూ ఉంటాం. ప్రభువా నేను మొక్కుకున్నాను కానీ నేను చేయలేకపోతూ ఉన్నాను అని అనుకొని చింతిస్తూ ఉంటాం. కానీ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు? ఆ సర్వశక్తి కలిగిన దేవుడు తన దూతను పంపి మాటను పంపితే మానవుడు ఏం చేయాలి? పరిస్థితిని చూడాలా? చెప్పండి, పరిస్థితిని చూడాలా? దేవుని మాటను చూడాలా? దేవుని మాటను చూడాలా? వయస్సును చూడాలా? దేవుని మాటను చూడాలా? పురుషుడా స్త్రీలా అని భేదం చూడాలా? దేవుని మాటను చూడాలా? సొమ్ముల వైపు చూడాలా? దేవుని మాట వైపే చూడాలి. కానీ ఈ జకర్యా మేము వృద్ధులము ఏమంటున్నాడు? మేము కనలేము కదా అంటున్నాడు. మాట ఇచ్చినది మాట్లాడే దూత కాదు. హల్లెలూయా. మాట ఇచ్చింది ఎవరో? దేవుడు మాట ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చి దూతను పంపితే దూత అంటుంది కదా, వాటి కాలమందు నెరవేరుతాయి. మన జీవితంలో కూడా దేవుడు మాట ఇస్తే సమయం ఉంటుంది. హల్లెలూయా.
ఆ సమయములో ఖచ్చితంగా దేవుడిచ్చిన మాట నెరవేర్చబడుతుంది. ఆ సమయము కొరకు మనం ఎదురు చూడాలి. మనకు దీవెన కావాలి అన్న వెంటనే దీవెనలు రావు. మనకు ఆశీర్వాదాలు కావాలి అన్ని వెంటనే ఆశీర్వాదాలు రావు. దేవుడు ఏ కాలంలో నిన్ను దీవించాలనుకున్నాడో ఆ కాలంలోనే దీవించబడతాం. ఏ కాలంలోనైతే నీకు ఘనతనివ్వాలని దేవుడు అనుకున్నాడో ఆ కాలంలోనే ఘనతనిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నెరవేరుతాయని చెప్పిన తర్వాత ఏమంటుందో చూడండి. దూత 20వ వచనంలో, నీవు వాటిని నమ్మలేదు. ఎవరు నమ్మలేదు? ఎవరు నమ్మలేదు? జకర్యా నమ్మలేదు. కొన్నిసార్లు వినండి జాగ్రత్తగా. కొన్నిసార్లు మనము కూడా దేవుని మాటను నమ్మాలా? వామ్మో జరిగిద్దంటారా? అయ్యగారు అయితే బలగుద్ది చెప్తున్నారు. వాక్యం చదివినప్పుడు ఏమో ధైర్యం వస్తుంది. కానీ మా పరిస్థితులను చూసినప్పుడు కానీ, మా ఆర్థిక సమస్యలను చూసినప్పుడు కానీ, మా బలమును చూసినప్పుడు కానీ ఇది జరిగిద్దా అనే ప్రశ్న మనలో తాండవలాడుతూ ఉంటుంది. అవునా కాదా? అవునంటారా కాదంటారా? కొన్ని మనము నమ్మలేము, కానీ మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. నీవు వాటిని నమ్మలేదు కాబట్టి చూడండి, ఇక్కడ ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. ఈ సంగతులు జరిగే వరకు నీవు మాటలాడక మౌనువై ఉంటావు. అప్పటి వరకు ఏమన్నా మోగోడా? లేదు. ఎందుకని? మాట్లాడలేనటువంటి స్థితి దేవుడిచ్చాడు. నమ్మలేదు. మన జీవితంలో కూడా సకల సమృద్ధిని చూస్తాం. కొన్నిసార్లు దేవుని మాట దగ్గరకు వచ్చేసరికి నమ్మలేము. చెయ్యి పడిపోవటమో, కాలు పడిపోవటమో, నోరు పడిపోవటమో, అక్కడ వరకు మన జీవితాల్లో మనం తెచ్చుకోకూడదు. అవునా కాదా? శిక్షింపబడక మునిపే ఆయన మాటను మనము నమ్మాలి. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయము. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా. చాలు. విశ్వాసము లేని తరము వారులారా. మరొక చోట విశ్వాసము లేని మూర్ఖతరము అని రాయబడి ఉంటుంది. విశ్వాసము లేని తరము వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? విశ్వాసము లేని తరము వారు. జకర్యాము నమ్మలేని వ్యక్తి, నమ్మట్ల. ఇక్కడ మనకు ఎవరు కనపడుతున్నారు? విశ్వాసం లేని వాళ్ళు కనపడుతున్నారు. ఎవరు వీళ్ళు అంటే, యేసు ప్రభువు వారు నియమించుకున్న 12 మంది శిష్యులు. ఎవరు వీళ్ళు? అద్భుతాలు చూచి కల్లా చూచారు. 5 రొట్టెలు 2 చేపలు 5 మందికి పంచినప్పుడు 12 కంపలను ఎత్తారు. హల్లెలూయా. అప్పుడు వారి ముందే అద్భుతం జరిగింది. విశ్వాసం ఉంచాలా లేదా? ఉంచాలి. గాలి సముద్రం అలల చేత కొట్టబడి నెట్టబడి చెలరేగుతున్న సమయంలో దేవుడు మాట ఆజ్ఞాపించి ఆ సముద్రాన్ని గద్దించాడు, అలజడిని గద్దించాడు. అప్పుడు వారు ఆ పడవలోనే ఉన్నారు. అది గుర్తుకు తెచ్చుకొనైనా దేవుని మాటకు ఎందుకు విశ్వాసం ఉంచాలా లేదా? ఉంచాలి. రోగులకు స్వస్థత జరుగుతుంది వారి ముందు. దయ్యాలు విడిపించబడుతూ ఉన్నాయి. పీడింపబడుతున్న దయ్యాల చేత మనుషులు విలవిలలాడుకుంటూ దయ్యాలు వారిలో నుండి వెళ్ళిపోవడం స్వయాన చూస్తున్నవారు. ఎవరు వీళ్ళు? ఆయన ప్రక్కనే ఉండేవాళ్ళు.
కానీ ఇప్పుడు దేవుడు ఏమని, యేసు ప్రభు వారు ఏమని మాట సెలవిస్తున్నాడంటే, విశ్వాసము లేని తరము వారు నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను. ఏమంటున్నాడు ఆయన? ఎంతకాలం సహించాలి? యాజక ధర్మము చేసే యాజకుడే నమ్మట్లా. ఎవరి మాటనే? దేవుని మాటని. యేసు ప్రభు వారు ఎంచుకున్న శిష్యులే, ఆయన చుట్టూ తిరిగేవారే విశ్వాసం ఉంచట్లా. ఎవరు వీళ్ళు? దేవుని ఎరగని వారు అనుకుంటున్నారా? యాజక సేవ చేసేవాళ్ళు అంటే ధర్మశాస్త్రం అంతా వారి మదిలో ఉన్నది. ధర్మశాస్త్రం అంతా వారు పాటించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించేవారు, ధర్మశాస్త్ర ప్రకారమే జీవించేవాళ్ళు. వాళ్ళే నమ్మట్లా. యేసు ప్రభువు వారిని తాకి ఆయనతో జీవనాన్ని కొనసాగించిన వారు, ఆయనతో కలిసి భోజనము చేసిన వారు, ఆయనతో కలిసి పండుకున్న వారు, ఆయనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళే విశ్వాసం ఉంచట్లా. వాళ్ళ సంగతి ఒక్క నిమిషం పక్కన పెడదాం. మరి మన సంగతి గురించి ఆలోచిద్దాం. ఒక 10 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం కదా, ఒక 5 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం కదా, ఒక 2 సంవత్సరాల నుంచి అయినా భక్తి చేస్తున్నాం కదా. మరి ఆయన మాట మీద ఎందుకు మనం నమ్మకం ఉంచలేకపోతూ ఉన్నాం? ఆయన మన జీవితంలో అద్భుతం చేస్తాడని ఎందుకు నమ్మలేకపోతూ ఉన్నాం? ఆయన మన జీవితంలో రోగము నయము చేస్తాడని ఎందుకు నమ్మలేకపోతూ ఉన్నాం? ఆయన మన జీవితంలో పాపమును తొలగించి పవిత్రపరుస్తాడని ఎందుకని నమ్మలేకపోతున్నాం? పదే 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 ఎందుకు పాపంలో పడిపోతూ ఉన్నాం? విశ్వాసం ఉంటే అలా చేస్తామా? నమ్మకం ఉంటే అలా చేస్తామా? ఆయన అంటాడు కదా, ఎంతవరకు మిమ్మల్ని సహించాలి? ఇదిగో 10 సంవత్సరాల నుండి సహిస్తూ వచ్చాడు. మారతాడేమో, ఒక 20 సంవత్సరాల నుంచి మారతాడేమో, మారిద్దేమో అని సహిస్తూ వస్తూ ఉన్నాడు ఆయన. కానీ మార్పు లేకపోతే జీవితాల్లో కార్యాలు జరగవు. హల్లెలూయా. నమ్మకము, సంపూర్ణమైన నమ్మకం ఉంచాలి ఆయన పైన. ఏమీ లేదు తినటానికి, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, కడుపు నిండిద్ది అని నమ్మాలి. నా జీవితంలో కూడా నేను ఎదురయ్యి, నా చేతిలో రూపాయి ఉండదు, కానీ నాకు అవసరమైనవి అన్నీ కూడా తీరుస్తాడనే నమ్మకం నాలో ఉంది. ఏది తక్కువ చేయడు. ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా అలా అనుభవిస్తారో లేదో తెలియదు, కానీ సేవ చేస్తున్నవారు, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వస్తేనే పెద్ద జాబ్ అంటారు, అవునా కాదా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకెంత పెద్ద జాబు? వామ్మో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కన్నా మీరు నమ్మరు కానీ చూడండి జాగ్రత్తగా, గవర్నమెంట్ కన్నా, సెంట్రల్ గవర్నమెంట్ కన్నా, ఇంటర్నేషనల్ కన్నా కూడా ఏ జాబ్ అనుకున్నారు ఇది? సృష్టికర్త చెప్పిన మాట వినే జాబ్ మేము చేసేది. మరి వాళ్ళకే కొదువు ఉండదు, వాళ్ళకి ఏంటంటే నెల అయ్యేసరికి డబ్బులు వస్తాయని నమ్మకం. మరి మేమెంత ధైర్యంగా ఉండాలి చెప్పండి? మాకేమైనా కొదువుగా ఉండిద్దంటారా? దేవుడిస్తాడు. గొప్ప పని చేసే వాళ్ళముగా మనం ఉండాలి. అదే దేవుని పని అయి ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని పనికి అంటే మించినది ఏది గొప్ప పని ఏమి లేదు. విశ్వాసము లేని తరము వారులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను చెప్పండి? ఎంతవరకు నేను మిమ్మల్ని సహిస్తాను? ఏం లేదు. ఆ మాట ఎందుకు అన్నాడంటే, దయ్యం పట్టిన ఆయన ఒక ఆయన తీసుకొచ్చాడు. దయ్యం పట్టిన ఆయన్ని ఒక ఆయన తీసుకొచ్చి, యేసు ప్రభు వారేమో వేరే చోట ఉంటే అక్కడే ఉన్నాడు వేరే దగ్గర, వీళ్ళ దగ్గరికి తీసుకొని వస్తే వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా దయ్యం పోట్ల. ప్రార్థన చేస్తూనే ఉన్నారు, దయ్యం పోట్ల. ఇక వాళ్ళ వల్ల కాక దేవుని దగ్గర, యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభు, అమ్మ వల్ల కావట్లేదయ్యా, మీరు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి అని దేవుని మాట సెలవిస్తుంది, అవునా కాదా? మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచితే చాలు, ఎలాంటి కార్యాలు జరుగుతాయో దేవుడు చెప్పాడు. కానీ వారిలో విశ్వాసం కనపడట్లా. ఏదో ప్రార్థన చేస్తున్నా అంటే చేస్తున్నాం అంతే. మనం కూడా ఈ క్రిస్మస్ టైంలో, క్రిస్మస్ ఆరాధనలో
నమ్మకముతో కూడిన ప్రార్థన చెయ్యాలి. అప్పుడే క్రిస్మస్ జరిగిద్ది మన కుటుంబంలో, మన ఒంటిలో, మన హృదయాల్లో. మొదటిగా క్రిస్మస్ పండుగ ఎక్కడ జరగాలనుకున్నారు? నీ హృదయంలో జరగాలి. హల్లెలూయా. నీ హృదయములో ఆయనను నువ్వు ఆరాధించే అనుభవంలోనికి వచ్చినట్లయితే నీ ఇంట్లో కూడా ఆనందాన్ని తీసుకురాగలవు నువ్వు. హల్లెలూయా. మనం అనుకుంటాం క్రొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలను కట్టుకొని టిఫినీలు పప్పులు వండుకొని రంగులు పూసుకొని ఇంకా ఇల్లు అలుక్కొని ఒక స్టార్ కట్టేసి లైటింగ్లు కట్టేసి సౌండ్ సిస్టమ్ పెట్టేసి పలహారాలు తీసుకొని దేవుని మందిరానికి వస్తే అదే క్రిస్మస్ పండగ అనుకుంటాం. అసలైన పండుగ ఇన్ని చేసిన హృదయం బరువు తగ్గకపోతే నువ్వు ఇంకేం పండగ ఆచరిస్తావు? ఆచరిస్తావు కదా, ఇంకేం పండగ చేసుకుంటావు? నీ హృదయములో క్రీస్తును ఆరాధించే అనుభవంలోనికి వచ్చినట్లయితే నీ ఇంటిలోనికి ఆనందాన్ని నువ్వు తీసుకొని వెళ్ళగలవు. హల్లెలూయా. నీ గ్రామంలోనికి తీసుకొని వెళ్ళగలవు. సమరయశ్రీ తన హృదయంలోనికి క్రీస్తును ఆరాధించే అనుభవంలోనికి వెళ్ళింది. ఆమె అనుభవించింది క్రిస్మస్. ఏం చేసింది అనుకున్నారు? 5, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5. ఎంతమంది? వామ్మో, ఈ రోజుల్లో అయితే ఆమెను బతకనిచ్చేవాళ్ళు కాదేమో. ఈ రోజులు కూడా అలానే వచ్చేస్తున్నాయి. 5 విడిచిపెట్టేసింది. కొండ పడేసింది, బద్దలైపోయింది కొండ. తన జీవితం, తన పాపపు రాతి కుండ కూడా పగిలిపోయింది, రాతి హృదయం కూడా. అప్పుడు యేసయ్యను ఆహ్వానించింది. ఆమె అనుభవించిన ఆ క్రిస్మస్ ఆనందము ఆ గ్రామంలో ఉన్న వారందరికీ తెలియజేసింది. హల్లెలూయా. ఏం చేసింది? గ్రామంలో ఉన్న వారందరినీ క్రీస్తు యొద్దకు నడిపించింది. మొదటిగా నీ హృదయంలో ఉండాలి క్రిస్మస్. క్రీస్తు ఆరాధన మన హృదయాల్లో ఉండాలి. మనం సంతోషంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆరాధన పూర్వకంగా ఉండాలి, దైవికమైన భక్తి మనలో ఉండాలి, దైవారాధన మనలో ఉండాలి, శాంతి మనలో ఉండాలి, సమాధానము మనలో ఉండాలి, దయాలత్వం మనలో ఉండాలి, దీర్ఘశాంతమునిచ్చే దేవుడు మన హృదయములో ఉండాలి. అప్పుడు మనము నిజమైన క్రిస్మస్ అనుభవిస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వస్తే ఆ దయ్యం పట్టిన ఆయన్ని యేసు ప్రభు వారు అన్న మాట ఈ మాట ఏమన్నాడు? విశ్వాసము లేని తరము వారులారా. మనుషులున్నప్పుడు మనము చేసే ప్రార్థన ఒక ఎత్తు అయితే, వినండి, అందరితో కలిసినప్పుడు నేను ఎక్కువసేపు ప్రార్థన చేయడానికి ఇష్టపడను. ఒక ఎత్తు అయితే ఒంటరిగా కూర్చొని దేవుని పాదాలు పట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనుషుల ముందు మైకు పట్టుకొని గడగడ అరగంట చేయగలం. ఎందుకని? అందరున్నారుగా, చేయొచ్చు. కానీ అది శక్తివంతమైన ప్రార్థనగా ఉండదు. నీవు ఒంటరిగా నీ గది లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని నీ హృదయమంతా ఆయన పాదాల దగ్గర, ఆయన పాదాల ముందు కుమ్మరిస్తూ ఆయనతో నువ్వు ఆయనతో ముచ్చటించుకుంటూ మాట్లాడితే ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఈ లోకంలో మనకి ఎవరు ఇవ్వలేరు. హల్లెలూయా. దేవుడు అపారమైన ప్రేమతో మనలను ప్రేమించాడు. నిస్వార్థమైన ప్రేమతో మనలను ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించాడు. ఆ ప్రేమామయుడే నా కొరకు, నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకంలోనికి వచ్చినా కానీ జకరియా వలె నమ్మకుండా ఉండే పరిస్థితులు మన జీవితంలో ఎదురవు అని నేను అనట్లా. అలాంటి సమయంలో ప్రభువా, జకరియా తప్పిపోయాడు, శిక్షించబడ్డాడు, చక్కగా మాట్లాడుతున్న నోరు ఒక్కసారిగా మోగపోయింది. అపవాది, వినండి, అపవాది మనలను చొరకబెడుతూనే ఉంటాడు. ఆ చొరక పెట్టినప్పుడు, వినండి జాగ్రత్తగా, ఆ చొరక పెట్టినప్పుడు నొప్పి అనిపించదు, కొంచెం సమ్మగా ఉండిద్ది. దాని ఎఫెక్ట్ ఎప్పుడు తెలిసిద్ది అనుకున్నారు? పూర్తిగా పాడైపోయే వరకు,
పూర్తిగా నాశనం అయిపోయే వరకు దుష్టుడు నిన్ను వాడి కోరల్లోనికి లాక్కెళ్తున్నాడని గ్రహించలేనటువంటి మనసును నీలోకి తీసుకొస్తాడు. వాళ్ళనే వాత వేయబడిన మనస్సాక్షి అని వ్రాయబడి ఉంది బైబిల్లో. ఎలాంటి వాళ్ళంట వాళ్ళు? వాత వేయబడిన మనస్సాక్షి. అమ్మ సమయానికి రండి, రారు. భయం ఉంటే, దేవుని భయం ఉంటే సమయానికి వస్తారు, లేకపోతే రారు. అమ్మ ప్రార్థనలోకి రండి, రారు, భయం ఉండదు. అమ్మ ఆరాధనలో పాల్గొనండి, రారు. అమ్మ క్రమం చేద్దాం, రారు. ఎందుకని? విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా, విశ్వాసము లేని తరము వారులారా. పొట్ట కూటి కొరకు కాదు భక్తి చేసేది. మనం దేని కొరకు కాదు? 12 మంది దేని కొరకు ఉన్నారు అక్కడ చెప్పండి? భక్తి నేర్చుకోవడానికా, పొట్టకూటి కొరకా? చెప్పండి అమ్మా. 12 మంది ఎందుకున్నారు అక్కడ? 12 మందిలో ఒక్కరి వల్ల కూడా కాల ఆ దయ్యాన్ని వదిలించడం. 12 మందిలో ఒక్కరి ప్రార్థన కూడా ఫలించాలి అక్కడ. ఎందుకని? విశ్వాసం లేదు వాళ్ళల్లో. ఏం లేదు? విశ్వాసం లేదు. ప్రభువా, మా జీవితంలో విశ్వాసం లేని పరిస్థితులు మాకు ఎదురవుతాయి. అలాంటి సమయంలో సంపూర్ణమైన విశ్వాసులుగా ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచవా. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఆయనకి ఇష్టలుగా ఉంటే నాకు ఇష్టమైన వాళ్ళకి, నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ ఏది కావాలన్నా ఏమి చెయ్యాలన్నా నేను చేస్తా. ఎందుకంటే వాళ్ళంటే ఇష్టం. మీకు ఇష్టమైన వాళ్ళ కొరకు ఎంత ఖర్చు పెట్టాలన్నా, ఏది చెయ్యాలన్నా, ఏ త్యాగం జరగాలన్నా చేస్తారు. ఎందుకని? ఇష్టం కాబట్టి. మరి దేవునికి ఇష్టంగా ఉండాలి అని అంటే ఒకే ఒక మార్గం, విశ్వాసం. ఏంటి? విశ్వాసం. విశ్వాసము కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవునికి ఇష్టలుగా మారతారు. హల్లెలూయా. చెప్పి అయ్యగారు చెబుతూనే ఉంటారుగా, మా ఇష్టమైనట్టు మేము చేస్తామని అనుకున్నారా? ఎవరికి అప్పగిస్తాడంట దేవుడు? తిరుగుబాటు చేయువాని వెంట ఏం బయలుదేరిద్ది? ఏ దూత? క్రూర దూత. ఆ దూత బయలుదేరింది. ఇప్పుడు క్రమంగా ఉందాం, దైవికంగా ఉందాం, భయభక్తులు కలిగి ఉందాం, వాక్యానుసారంగా ఉందాం అని చెప్పిన తిరుగుబాటు చేసే ఆలోచనలు మనలో ఉంటే క్రూర దూత బయలుదేరిద్ది. జాగ్రత్త. ఆ క్రూర దూతను తొలగించేది యేసు రక్తమే. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చారో, ఆయన ప్రార్థన చేసిన వెంటనే దయ్యం వదిలిపోయింది. శిష్యులు ఎలాగూ ప్రార్థన చేశారని అర్థమవుతుంది మనకి. విశ్వాసము లేకుండా ప్రార్థించారని అర్థమవుతుంది. యేసు ప్రభువు వారు విశ్వాసముతో ప్రార్థించారు. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు, మనం అడిగే అక్కర, మనం చేసే ప్రతి విన్నపాలు విశ్వాసం లేకుండా చేస్తే అవి జరగవు. విశ్వాసముతో చేస్తే ఖచ్చితంగా ఎలాంటి అసాధ్యమైన కార్యమైనా సాధ్యము చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇంకొక వచనం చూపించేసి నా వాక్యాన్ని ముగిస్తా. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. చాలు, ఒకసారి ఆగండి. ఇప్పుడు తీర్మానం తీసుకున్నారా? జకర్యా వలె నమ్మకం ఉంచకుండా శిక్షించబడదామా? నమ్మకం ఉంచి దేవుని కృపను పొందుకుందామా? మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. నమ్మకం ఉంచి కృప పొందుకుందామా? జకర్యా వలె జకర్యాకి ఏం శిక్ష వచ్చిందో తెలుసా? జకర్యాకి ఏం శిక్ష వచ్చిందో తెలుసా? మాట్లాడవేక మోగబోయాడు. ఏమయ్యాడు? ఎందుకని మోగబోయింది? మాట పడిపోవడానికి కారణం ఏంటి? నమ్మలేదు కాబట్టి
మోగబోయాడు. శిష్యులు దయ్యమును వెళ్ళగొట్టలేకపోవడానికి కారణం ఏంటి? విశ్వాసం లేకపోవడం వల్ల. విశ్వాసము కలిగి దేవునికి ఇష్టలుగా ఉందామా? శిష్యుల వలె ప్రతిసారి పడిపోదామా? తర్వాత దేవుడు శిష్యుల్ని లేపాడు, వాడుకున్నాడు. కానీ ఆ సమయంలో వారు విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయలేదు. మనము కూడా అలాగ ఉండకుండా విశ్వాసముతో కూడిన ప్రార్థన మనము చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చివరికి వచ్చేసరికి నేను ప్రేమించు వారిని గద్దించి ఏం చేస్తున్నాడంట? ప్రేమించే వాళ్ళకే గద్దింపులు ఎక్కువ ఉంటాయి. ఎవరు కొట్టుకున్నా వెళ్ళండి, వెళ్ళకపోండి. సొంత అన్నదమ్ములు కొట్టుకునేటప్పుడు వినండి, సొంత అన్నదమ్ములు కొట్టుకునేటప్పుడు వెళ్ళారు అనుకో, ఏదో ఒక రోజు వాళ్ళిద్దరు ఒకటవరా? సరే, అంతకన్నా ఎక్కువ బంధం. భార్యాభర్తలు ఏదన్నా మాట, ఏదన్నా పోట్లాట జరిగింది, మీరు వెళ్ళి భర్త వైపు భార్య వైపు వెళ్ళండి, ఏం చేస్తారు? ఇప్పుడు మావిని నేను కొట్టాను అనుకో, మీరు వచ్చి ఏంటి వినండి, ఏంటి పిల్లని కొడుతున్నావు అని అన్నారు అనుకో, మీరు నా మీద అరుతున్నారు అనుకో, మావిడ ఏం చేసిద్ది? అసలు నువ్వెవరు? ఎవరిని? మీరు మాట్లాడేది ఎవరికెళ్ళి చెప్పండి. మామూలుగా ఎవరికెళ్ళి మాట్లాడతారు మీరు? అమ్మాయికి వెళ్ళే మాట్లాడతారు. కానీ అమ్మాయి ఎవరికెళ్ళి మాట్లాడిద్ది? ఆలోచించి చెప్పండి అమ్మా. ఎవరికెళ్ళి మాట్లాడతారు? భర్తకెళ్ళి మాట్లాడతారా? లేకపోతే మీకెళ్ళి నువ్వే అని అంటారా? ఏ గొడవలకైనా వెళ్ళొచ్చు. అన్నదమ్ములు, భార్యాభర్తలు, కుటుంబపు గొడవల్లోకి వెళ్ళకూడదు. స్నేహితుల మధ్య కూడా అంతే. కొన్నిసార్లు వాళ్ళు తిట్టుకున్నట్టు మన ముందు కనపడతారు, కానీ స్నేహితులు ఏదో ఒక రోజు ఒకటైపోతారు, కలిసి తిరుగుతూ ఉంటారు. అరే మొన్నే కదరా తిట్టుకున్నారు, వాళ్ళు స్నేహితులు కలిసిపోయారు. ప్రేమించేవారు వినండి, ఎవరిని ఎవరు ప్రేమిస్తూ ఉన్నారు? ఈ లోక బంధాలే ఇంత దృఢంగా ఉంటే దేవుడే మనలను ప్రేమిస్తూ ఉన్నానని అన్నాడు. ప్రేమించే వారినే ఆయన గద్దిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? అమ్మో, కొంచెం కష్టం ఈ మాట. మనం ప్రేమించే వాళ్ళపైనే మన కోపాన్ని ఎక్కువ చూపించగలం, అవునా కాదా? ఇప్పుడు నేను కోప్పడాలనుకోండి, అక్క మీ ఇంటికి వచ్చి నేను కోప్పడ్డాను అనుకో, ఏమంటారు మీరు? మామూలుగా ఏమంటారు చెప్పండి? ఎవరైనా అయ్యగారు ఆయన ఎంత మాత్రం మా ఇంటికి వచ్చి కోప్పడతాడు ఏంటి అని అంటావా? అంటావు. అదే మా ఇంట్లో కోప్పడ్డాను అనుకో, మా ఆవిడ మీదే కోప్పడ్డాను అనుకో, ఆ స్వతంత్రం ఉండదా? మీకుంటుందా? మీ భర్త మీద కోప్పడే స్వతంత్రం ఉండదా? మీ అన్నదమ్ముల మీద కోప్పడే స్వతంత్రం ఉండదా? ఎందుకు? ప్రేమ. అన్నిటికీ మూలం ఏంటి? ప్రేమ. వారిని వారు ప్రేమించుకుంటున్నారు. ఈ లోక బంధాలే ఇంత దృఢత్వముగా ఉంటే దేవుని ప్రేమ ఇంకెంత దృఢత్వంగా ఉండిద్ది. అందుకనే ఆయన ప్రేమ ఎవర్ లాస్టింగ్, అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ అని వ్రాయబడి ఉంది. ఏమనుంది ఆయన ప్రేమ? అగాపే ప్రేమ. మరణించేంతగా ప్రేమించాడు ఆయన. ఈ క్రిస్మస్ సమయంలో నా కొరకు మరణించినందుకు దేవానికి స్తోత్రం అని ఇవి తలబోసుకోవాలి మనం. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, ప్రేమించే వారిని నేను గద్దిస్తాను. ఎందుకు గద్దిస్తాడు? క్రమము లేకపోతే గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? సరిచేయడానికి గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? ఆయన బుద్ధి చెప్పడానికి గద్దిస్తాడు. హల్లెలూయా. ఊరికినే గద్దించడు ఆయన. లోపాలను తీసివేసి ఆయన ఆశీర్వాదాలు మనలో నింపడానికి గద్దిస్తాడు. వినండి జాగ్రత్తగా. గద్దించడమే కాదు, అబ్బో ఇది కొంచెం కష్టం, శిక్ష ఉంటుంది. ఏముంటుందంట? మా అబ్బాయిని నేను కొట్టుకుంటే, మా అబ్బాయి కాబట్టి స్వతంత్రంతో కొట్టుకుంటా. మీ అబ్బాయిని వచ్చి నేను కొడితే ఏమంటారు మీరు? వచ్చి మా అబ్బాయిని ఎందుకు కొట్టువయ్యా అంటారు. అనరా? ఎందుకని? మా అబ్బాయి మా ఇష్టం అన్నా కదా. ప్రేమిస్తూ ఉన్నాను, నా కొడుకు, నాకున్న స్వతంత్రం వేరు.
దేవుని పిల్లలుగా పిలువబడిన వారందరము కూడా ఆయన ఏం చేస్తాడు అంటే మొదటిగా గద్దిస్తాడు. మనలను సరిచేయడానికే తప్ప మన శిక్షను చూసి ఆనందించే దేవుడు కాదు ఆయన. ఆయన శిక్షిస్తాడు. ఎందుకని? మనలను మార్గంలోనికి నడిపించడానికే తప్ప మనలను మార్గంలో నుండి ముళ్ళ కంచెలోనికి త్రోసివేయడానికి కాదు ఆయన శిక్షించేది. నేను ఏశాన్య గారు యాక్సిడెంట్ అయిన సమయంలో ప్రక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సత్తుపల్లిలో బాగా ఏడుస్తున్నాడు. ఆ రోజు నేను అన్న ప్రార్థన అయ్యాక వెళ్ళొచ్చు అన్న ఆలోచన నాకు వస్తూనే ఉంది. కానీ వెళ్ళారు. సరే, దేవుడు ఏం చేశాడు? దేవుని వాక్యంలో ఈ మాట నాకు బాగా నచ్చింది. ఏమాటంటే, కోపించుచునే ఆయన ఏం చేస్తున్నాడంట? వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. భయపడ్డారు కానీ ఇప్పుడు చక్కగా పని చేసుకుంటున్నాడు. శిక్షించింది ఎందుకు? ప్రార్థనకి అయ్యే సమయం ప్రాధాన్యత, అవునా కదా? శిక్షించేది ఎందుకంటే సరిచేయడానికే. నేను ప్రేమించిన వారిని గద్దిస్తాను, వారిని శిక్షిస్తాను అని జీవము కలిగిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకో మాట అంటూ ఉన్నాడు కదా, చూడండి. గనుక నీవు ఆసక్తి కలిగి, అమ్మో, దేని యందు ఆసక్తి అంట? శిక్ష పొందడానికి. దేని యందు? గద్దింపు రావడానికి. అమ్మో, ఆసక్తి ఉండాలంట. దేనిలో ఆసక్తి? చూడండి, ప్రార్థనాశక్తులై ఉండాలి అని విన్నాం, వాక్యాశక్తులు విన్నాం, ఆహార ఆసక్తులు ఉన్నాం, తిండి ఆసక్తులను గురించి విన్నాం, సినిమా ఆసక్తులను గురించి విన్నాం. కానీ దేవుని గద్దింపు, దేవుని శిక్ష ఎందుకు కూడా ఎలా ఉండాలంట? ఆసక్తి ఉండాలంట. హల్లెలూయా. ఏబు గారికి ఆసక్తి ఉంది కాబట్టే విశ్వాసాన్ని విడిచిపెట్టలా. యేసోపు గారికి ఆ విశ్వాసం ఉంది కాబట్టే పాపంలో పడిపోలా. నా దేవునికి విరోధంగా నేను పాపమును ఎలా కట్టుకుంటాను? వ్యభిచారం చేయమని స్త్రీ వెంబడబడుతున్నా కానీ పారిపోయాడే కానీ పాపంలో పడిపోలా. నీలో నిజమైన క్రిస్మస్ కావాలి అని అంటే మొట్టమొదటిగా నమ్మకం ఉంచాలి, రెండోదిగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి, మూడోదిగా శిక్ష యందు, గద్దింపు యందు ఆసక్తి కలిగి, లాస్ట్ది మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి? మారు మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. మారు మనస్సు పొంది నూతన పరచబడటమే దేవుడు మనలను కోరుకునేది. హల్లెలూయా. మారు మనసు అంటే తెలుసా మీకు? మనకున్న మనస్సు కాదు. పౌలు గారు అంటారు కదా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను కాదు ఇక నువ్వు జీవించేవది, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనస్సు నేను కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండడి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు ఏ మనసు కలిగి ఉన్నారు? క్రీస్తు మనస్సు. క్రీస్తు మనస్సు మనం పొందుకొని అదే నిజమైన మారు మనస్సు. హల్లెలూయా. క్రీస్తు మనసు మన సంఘబిడ్డలైన వారికి, ప్రాముఖ్యం కుటుంబ సభ్యులైన వారి అందరికీ దేవుడు మనందరికీ అనుగ్రహింపచేసి నూతనమైన వ్యక్తులుగా ఆయన మార్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యంను బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, జకరియా నమ్మలేదు కాబట్టి మోగబోయాడు. కొన్నిసార్లు మేము కూడా నీ యందు